వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో మరొకరికి ఊరట దక్కింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టిపారేశారు. దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో 8 మందికి ఊరట దక్కినట్టయింది. అయితే ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇక స్పీకర్ కోర్టులో 2 పిటిషన్లే పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీరిద్దరి విషయంలో సంక్లిష్టతలు ఉన్నాయా లేక మిగతా 8 మంది తరహాలో గట్టున పడతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దానం నాగేందర్ ఇటీవల సమర్పించిన అఫిడవిట్ లో తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చెప్పుకున్నారు. ఆ వాదనను స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారా లేక ఇంకేదైనా జరుగుతుందా అనేది చూడాలి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఆశా, మొత్తానికైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రిలీఫ్ దక్కినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. అనర్హత వేటు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా అప్పటి నుంచి స్పీకర్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, విచారణ ఏ విధంగా నడుస్తోంది. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ చెప్తున్నది ఒక్కటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో 10 నియోజకవర్గాల్లో కూడా బైపోల్ రావడం ఖాయం. ఒకవేళ ఇక్కడ స్పీకర్ కాలయాపన చేస్తూ విచారణ పేరుతో నడిపిస్తూ వస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కోర్టులకు వెళ్ళి దీని ద్వారా మేము తీర్పు ద్వారా అయితే సమాధానం చెప్తామంటున్నారు. ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో కూడా స్పీకర్ ఏ నిర్ణయిస్తారు అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే గతంలో 7, ఇప్పుడు సంజయ్ కుమార్తో కలిపి మొత్తం 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇక మిగిలింది 2, కడియం శ్రీహరి, దానం నాగేందర్. మొన్నటి వరకు దానం నాగేందర్ వెర్షన్ చూస్తే ఒక విధంగా ఉంది. నేను ఏ పార్టీ అంటారేంటి, పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అంటే ఎవరు గెలుస్తారేంటి, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది కదా అంటే మళ్ళీ విలేకరు అడిగిన దానికి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కడియం శ్రీహరి దట్టు ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. ఇక కడియం శ్రీహరి కూతురు విషయానికి వస్తే ఆయన కుమార్తె విషయంలో పోటీ చేశారు, సాయం చేశారు, కండువాలు మార్చుకున్నారు. మనం కండువాలు మార్చుకున్నటువంటి విజువల్స్ కూడా క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. అయినప్పటికీ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా క్లీన్ చిట్ ఇస్తూ వారు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనడం దేనికి సంకేతం, ఏ విధంగా చూస్తున్నారు? ఒకవేళ కోర్టు మెట్ల Feb 19th ఇది ఎప్పటి నుంచి నడుస్తోంది, November 10కి ముందు నుంచి నడుస్తున్నప్పుడు మనకి లాస్ట్ టైంకి ఏదైతే 10 మంది విచారణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు ఎప్పటి వరకు కాలయాపన చేస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇదే తతంగా నడిపిస్తూ ఉంటారా? తప్పకుండా స్పీకర్ అయితే డెసిషన్ తీసుకోవాలని చెప్పి గడువు ఇచ్చారు. ఆ గడువులోపు కూడా స్పీకర్ అయితే ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఆ తర్వాత సీరియస్ అయ్యారు. 7 ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వకపోతే November 10న మళ్ళీ కేటీఆర్ వీళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేయడం, దానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేయడం, 4 వారాల్లోపు దీనికి సంబంధించి విచారణ చేయాలన్నా దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్పీకర్ తరపున న్యాయవాది కూడా మాట్లాడారు. ఇప్పటికీ 7 సంబంధించి విచారణ జరిగింది, మిగతా 3కి కొంత సమయం ఇవ్వండి అని చెప్పి. అది Feb 19th వరకు ఉంది. 3లో మరొకరికి ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరికి సంబంధించి విచారణ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరి కడియం శ్రీహరికి సంబంధించి ఎటువంటి డెసిషన్ ఇస్తారో వెయిట్ చేసి చూడాలి. ఇక దానం నాగేందర్ ఈ 19th లోపు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు తేదీ గతంలో ముగిసిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇచ్చింది కూడా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మిగిలింది ఇంకా 2 కాబట్టి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఏ విధంగా ముందు చెప్తారు అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికీ వివేక మాట్లాడింది కూడా మనం చూసాం. వివేకానంద ఏ విధంగా మాట్లాడతారు ఏంటి, జీవన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్తున్నారు, పార్టీలు కండువాలు మార్చుకున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి, అయినా సరే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని. గతంలో 7 సంబంధించి స్పీకర్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత, స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మనం చూస్తే కనుక మేము మా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసమే వెళ్ళి కలిసాం తప్ప మేము పార్టీలు మారినట్టుగా ఎక్కడ లేదు కదా అని చెప్పి వారు సమర్థించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరి మిగతా 2 విషయంలో కూడా స్పీకర్ ఏం చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి, కాంగ్రెస్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, మిఠా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు చెప్పండి. ఆశా గారు నమస్కారం. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మూర్తి గారు గతంలో కూడా ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చారు. అప్పుడు కూడా మనం మాట్లాడాము, డిస్కస్ చేసాము ఏ విధంగా ఇస్తారు, ఇది తప్పు, రాజ్యాంగబద్ధంగా మేము ముందుకెళ్తాము, కోర్టు మెట్లు ఎక్కుతాం, కోర్టులో తప్పకుండా సరే దీనికి సరైన న్యాయం జరుగుతోంది అని. ఇప్పుడు మరి మరొక ఎమ్మెల్యే మొత్తం 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు ఇప్పుడు స్పీకర్, ఇంకా మిగిలిన 2. సంజయ్ కుమార్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎట్లా చూస్తున్నారు? దురదృష్టకరం, ఎందుకంటే స్పీకర్ వ్యవహారం చాలా అనుమానాలను దారితీస్తుంది. అదేవిధంగా
ఈ 10 మంది ఇప్పుడు ఈ ముగ్గురే కాదు, ఈ 10 మంది విషయంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఇంకా ఇద్దరి మిగిలి ఉన్నాయి. 8 మంది ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం. అదేవిధంగా సంజయ్ గారు కూడా మొన్న కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ కే ఓట్లు వేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఇంకోటి ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని డైరెక్ట్ మాట్లాడిన తర్వాత కూడా ఇంకా సాక్ష్యాలు ఇంకేం కావాలో స్పీకర్ నాకు అర్థం కావట్లేదు. చెవులుండి వినలేకపోతున్నాడు, కన్నుండి చూడలేకపోతున్నాడు. అసలు ఏ విధంగా జరుగుతుందో వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని, అదే విధంగా రాజ్యాంగాన్ని రోజు తగలబెడుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ముఖ్యంగా ఒక పార్టీ ఒక భుజాల మీద యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి మాట్లాడినప్పుడు, పార్టీలకు వ్యతిరేకమన్నప్పుడు ఆ విధంగానే నడవాలి కానీ అక్కడో రకంగా ఇక్కడో రకంగా వేరే రాష్ట్రంలో ఒక రకంగా ఇడో రకంగా వివరించడం రామోజీ గారు, చాలా ఒక్క ఘోరం. నిమిషం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెర్షన్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను, ఎందుకంటే ఆన్సర్ రావాల్సింది అక్కడి నుంచే కాబట్టి. ఇంకా ఏమేం కావాలి, ఏమేమి ఆధారాలు కావాలనే విషయాలకు సంబంధించి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. నర్సేగౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నర్సేగౌడ్ గారు, ఎట్లా చూడాలి? 8 మందికి క్లీన్ చిట్, ఇంకొక 2 కండువాలు మార్చుకున్నటువంటి విజువల్స్ కూడా క్లియర్ గా కట్గా కనిపిస్తున్నాయి. ప్రచారాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అయినప్పటికీ లేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఎట్లా చూడాలి? ప్రజలకైనా తెలియాలిగా దానికి కారణాలు ఏంటనేది. స్పీకర్ క్లియర్ గా ఉంది, చెప్పండి. ఓకే, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఇంతకు ముందు వీరు మాట్లాడేది ఏంటంటే జనరల్ విషయాలలో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా టెక్నికాలిటీస్ మీద మాత్రమే స్పీకర్ నిర్ణయం ఉంటది. టెక్నికాలిటీస్ అంటే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బీఆర్ఎస్ డిఫెక్ట్ అయిందా లేదా అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు బయట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసిరు, లేకపోతే వ్యక్తిగతంగా కాంగ్రెస్ ఆఫీసు పోయిరు, ఇవి లెక్కలోకి రావు. ఇక్కడ ఈ టెక్నికాలిటీస్ వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు కాబట్టి స్పీకర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, ఏ వ్యవస్థ అయినా అఫీషియల్ టెక్నికాలిటీస్ మీద పడి మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి గడ్డం ప్రసాద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం. దీన్ని మేము సమర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికి సంబంధించిన వ్యక్తి. కాదు ఓకే, అది ప్రజలకైనా తెలియాలి కదా నర్సేగౌడ్ గారు. ఒకసారి క్లారిటీగా చెప్పండి, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రూల్స్ ఏంటి, దాంట్లో ఏ ఫార్ములా అంటే ఏ రూల్స్ తీసుకుంటున్నారు, దాని పరంగా ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తున్నారు, ఒక్కసారి ప్రజలకైనా వివరంగా. మీ దృష్టికి 1-2 విషయాలు నేను తీసుకొస్తాను చూడండి. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే అసెంబ్లీ రూల్స్ లో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మాత్రమే కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ దగ్గర 10% 5% వాళ్ళ పార్టీ ఫండ్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. నెంబర్ 2, వీళ్ళు ఇంతకు ముందు స్పీకర్ గాని ఎవరు గాని రూలింగ్ ఇచ్చి వీళ్ళను సపరేట్ గ్రూప్ గా పార్టీ ఫండ్ ఎక్కడ తీసుకుంటారు? ఎందుకు మాట్లాడతారండి ఇవన్నీ అబద్ధాలు? ఒక నిమిషం రామూర్తి గారు, ఏం తెలుసు అని మాట్లాడుతున్నారండి. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి, మీకు సమయం ఇస్తాను, టైం ఉంది. నెంబర్ 4 ఏంటంటే ఇఫ్ యు ఆర్ డిస్సాటిస్ఫైడ్ decision, then you can approach the High Court or Supreme Court. There is an option. Why are you trying? వెళ్ళమని చెప్తున్నారు కదా, వెళ్ళమని ఏం చెప్పట్లేదు. మీరు పైన చెప్పిన 2 పాయింట్లు కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఏంటంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అనే విషయాన్ని అయితే మీరు చెప్తున్నారు, అంతేగా? పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కాబట్టి ఇంకా అది అసెంబ్లీలో కావచ్చు, లేదంటే కనుక వాళ్ళకి వెళ్తున్నటువంటి ఫండ్స్ విషయంలో కావచ్చు ముందుకెళ్తున్న విషయం చెప్తున్నారు. మీకు మరొక విషయం కూడా చెప్పాలి, ఏంటంటే ఈ టెక్నికాలిటీస్, ఈ అఫీషియల్ టెక్నికాలిటీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే ఈవెన్ దానం నాగేందర్ విషయంలో కూడా ఇదే విషయం చర్చకు జరుగుతా ఉంది. కాబట్టి విచారణ చాలా ఫాస్ట్ గానే జరగాలి కదా. ఆ విధానం ప్రకారం చూస్తే కనుక ఎవరికి కూడా పార్టీని సస్పెండ్ చేయలేదు. అయితే నేను అనేది ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినరో వాళ్ళు ఏం వర్షన్ ఇవ్వదలుచుకున్నారో ఆ వర్షన్ వినాలి. ఎప్పుడైనా ఇరుపక్షాల వర్షన్ విన్న తర్వాతనే ఏ వ్యవస్థ అయినా డిసిషన్ తీసుకుంటది బేస్డ్ ఆన్ అఫీషియల్ ఫ్యాక్ట్స్. వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ సరిపోలేదు అక్కడ. ఒకవేళ సరిపోయినాయని వీరు భావిస్తే వీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు, లేదా సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి తీర్పు ఉంది కదా, 4 వారాలు గడువిచ్చారు. 4 వారాలు గడువు తర్వాత మీరు ఇచ్చిన తీర్పుని బట్టి అటు పక్క నుంచి న్యాయమూర్తి కూడా చెప్తారుగా ఏం జరిగింది, ఏంటి, విచారణ ఎట్లా జరిగింది అనేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అఫీషియల్ ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయ్యే తీర్మానిస్తారు, తీర్పు చెప్తారు. కాబట్టి వీళ్ళకు ఒక నమ్మకం ఉంటే నేను అంటున్న ఆప్షన్ ఈజ్ ఓపెన్. నౌ యూ కెన్ అప్రోచ్ ద హైకోర్ట్. మీరు ఎందుకు ఏడవలసిన అవసరం లేదు కదా స్పీకర్ మీద. స్పీకరు ఏదైతే స్టిపులేటెడ్ టైంలో తీర్మానం చేసిన తీర్పు ఇచ్చారు.
మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కాదు, అక్కడ ఫ్యాక్ట్స్ మీద మాత్రమే డిపెండ్ అయి తీర్పిస్తారు. అక్కడ మీరున్నా నేనున్నా ఎవరున్నా చేసేది అదే. నచ్చకపోతే మేము సో మిగిలిన ఇతర విషయంలో కూడా క్లీన్ చిట్టే వస్తుందని ఆశించవచ్చు మీరు చెప్పిన రూల్స్ ప్రకారం చూస్తే, అంతే కదా? అది స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి నేను దాని మీద వ్యాఖ్యానించను. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ ఇచ్చిన తీర్పు మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. కాకపోతే ఇచ్చిన దాంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కదా. అదే మేము కూడా అదే ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కడియం శ్రీహరి గాని దానం నాగేందర్ గాని ఇప్పుడు ఆల్రెడీ వివరణ ఇచ్చిండ్రు. ఆ వివరణ ఇచ్చిన దాని మీద ఏం తీర్మానం ఏం తీర్పు వస్తుందని మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈయన ఒక తీర్మానం చేసిన తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. మీరెందుకు ఎదురు చూస్తున్నారు? మీకేం అవసరం? అరే మీతో పాటు మేము ఉన్నామని మీకేం సంతోషం? ఈ 10 మంది విషయాలు మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరెందుకు వకాలతా పుచ్చుకుంటున్నారు? ఎందుకు ఆ పార్టీలో జాయిన్ అయ్యారనే కదా వస్తున్నటువంటి అపవాదు. మరి ఆ పార్టీ లేదండి, ఒక నిమిషం. ఈ 10 మంది డిస్క్వాలిఫై కావద్దు, వాస్తవానికి 10 మంది బీఆర్ఎస్ లో ఉన్నారు అని ఎందుకు వీళ్ళు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అలానే ఉండాలి? వీళ్ళు కాంగ్రెస్ మా పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే ఉండాలి, లేకపోతే మా దగ్గర పాట పడాలి, అక్కడ మాత్రమే అదే పాట అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎందుకు మరి వాళ్ళని దూరం కొట్టట్లేదు? ఎందుకు చెప్పులతో కొట్టట్లేదు? ఎందుకు రాళ్లతో కొట్టట్లేదు? రామూర్తి గారు నేను ఒక మాట చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు కోర్టు ఆయన స్పీకర్ పరిధిలో ఉన్నది అంటే అఫీషియల్ గా ఒకటి ఉంటుంది, అన్అఫీషియల్ గా ఒకటి ఉంటుంది. మీది అఫీషియల్ గా అంటే పార్టీ ప్రాంపుల విషయంలో అఫీషియల్ గా నిర్ణయాలు వేరే ఉంటాయి, అన్అఫీషియల్ గా వేరే ఉంటాయి. అఫీషియల్ లో వాస్తవంగా మీరు సబ్మిట్ చేస్తారు, వాళ్ళు పార్టీ ప్రాంపులు చేయలేదని నిరూపిస్తారు. అదే విధంగా అన్అఫీషియల్ లో మాత్రం మీరు సంకలనం చేసుకుంటారు, మీ భుజాల మీద మోసుకుంటారు, అదే విధంగా వాళ్ళను ఊరేగిస్తారు, ప్రజల మీద బలవంతంగా కోర్టుకి తేల్చుకోండి అంటున్నారు. స్పీకర్ డెసిషన్ ప్రకారం స్పీకర్ తీర్పిస్తున్నారు. నేనేమంటున్నా, సుప్రీంకోర్టు నడుస్తుంది కాబట్టి అక్కడే తేల్చుకుని అక్కడ తీర్పు వస్తుంది కదా అంటున్నారు. చెప్తా వినండి, ఒక నిమిషం ఆగండి. లేదండి, ఇప్పుడు ఒక మాట వినండి, ఆగమనండి ఒక నిమిషం ఆగండి. నరసన్న గౌడ్ గారు, నేనేమంటున్నా, ఈ 10 మందికి సంబంధించి నేను అంటే వాస్తవంగా నా వ్యక్తిగత అభిప్రాయము, నేను ఈ ఇంట్లోనే ఉన్నా కానీ పక్కింటోనికి పుట్టినా అని చెప్తున్నారు వీళ్ళు, క్లియర్ గా చెప్తున్నారు. దీనికంటే పెద్ద మాట లేదు. నేను ఈ ఇంట్లోనే పుట్టినా కానీ పక్కింటోనికి పుట్టినా అంత తప్ప కానీ ఇంకా వేరే అంశం లేదు. ఇంకోటి ఒక నిమిషం ఆగండి, అట్లే మాట్లాడాలి. ఎందుకండి ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని లేదండి, మన జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు కదా అండి. ఇప్పుడు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, నన్ను పిచ్చోళ్ళని, ఆఖరికి స్పీకర్ కూడా చేస్తున్నారు కదా అండి. ఇప్పుడు స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటిది? ఇప్పుడు వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసినని అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, నరసన్న గౌడ్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, బీజేపీకి తెలుసు, ఇంకోళ్ళు తెలవాలండి, ప్రజలు కూడా తెలుసు కదా. ఒక్కటి ఓన్లీ రాజ్యాంగంలో కొన్ని దుసుగులు అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆడుతున్న వికృత క్రీడ అంతా ఇంత కాదండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దానం నాగేంద్ర డైరెక్ట్ గా ఎంపీగా పోటీ చేసిండు. ఎంపీగా పోటీ అంటే కాంగ్రెస్ లో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కూడా మా పార్టీ వ్యక్తి కాదన్నప్పుడు ఎందుకు ఇచ్చిన టికెట్? ఇప్పుడు మీరు మా పార్టీ వ్యక్తి కాదు అంటే మీరు కూడా ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు పార్టీలో టికెట్ ఇస్తారు, పోటీ చేస్తారు, మళ్ళా బీఆర్ఎస్ క్యాండిడేట్ అంటారు. మరి బీఆర్ఎస్ క్యాండిడేట్లకి మీరు టికెట్ ఇచ్చినా మీరు గెలిచిన 64-63 మంది కూడా బీఆర్ఎస్ లోనా మీ పార్టీలో ఉన్న వాళ్ళు? ఇంకోటి ఏంటంటే, కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకు సంబంధించి నామినేషన్ పత్రాల్లో కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్న అభ్యర్థి సంతకాలు పెడతారు. మొత్తం కంప్లీట్ అదే కదా అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సండే అయితే నేను పార్టీ చేంజ్ అయినా, నేను పార్టీ చేంజ్ కాలేదన్న అవాస్తవము, నేను కాంగ్రెస్ లో ఉన్నాను క్లియర్ గా అన్న వ్యక్తిని స్పీకరు లేదు 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 నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నామంటున్నాడు. ఇది ఎక్కడి అంశాలండి? ఇది వాస్తవంగా ఏంటంటే ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఈ 19వ తారీఖు క్లియర్ గా తెలిసిపోతుంది. కోర్టులో మేము వెళ్ళినాం, ఓపెన్ గా కోర్టులో మేము కొట్లాడుతున్నాం, కానీ స్పీకర్ ను నిర్ణయం తీసుకోమన్నారు. స్పీకర్ మొన్న న్యూ ఇయర్ నుంచి నడుస్తుంది కదండి. ఇప్పుడు గత సీజే ఉన్నప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు స్పీకర్ గారు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు, జైల్లో జరుపుకుంటారా లేకపోతే జనాల్లో జరుపుకుంటారా అని చెప్పడం జరిగింది. దానికి భయపడి నిర్ణయాలు తీసుకుని తప్పుడు నిర్ణయాలు, ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినాం, సుప్రీం కోర్టులో మేము సబ్మిట్ చేసినాం, మా లాయర్ కూడా అక్కడ కొట్లాడుతున్నాడు. 19వ తారీఖు వీళ్ళు సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఒక్క నిమిషం ఆగండి, 19వ తారీఖు వీళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అదే కాదండి, సీజే గారు ఉన్నారు, సూర్యకాంత్ గారు ఉన్నారు. సూర్యకాంత్ కి వీళ్ళు మొత్తం స్పీకర్ గారు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అవి వాస్తవాలా అవాస్తవాలా, లేకపోతే పార్టీ ప్రయాంపులు జరిగినాయా జరగలేదా
మేము పంపిన ఏంటిది, వాళ్ళు పంపిన ఏంటి, వాళ్ళు విచారణ చేసింది ఏంది, మేము విచారణ చేసింది ఏంది, మేము పంపిన అలిగేషన్స్ ఏది, మొత్తం కంప్లీట్ గా ఒక అంశం మీకు తీసుకొచ్చి తీర్పిస్తారు. ఇప్పుడు ఈ రోజే కాలేదండి, మేము కూడా ఇంకా కోర్టులో కొట్లాడతాం. న్యాయపరంగా ఇంకోటి ఏంటంటే పార్టీ నుంచే సస్పెండ్ చేయాలి. సస్పెన్షన్ ఎమ్మెల్యే కోసం కొట్లాడతలేమండి మేము. మేము సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలో, లేకపోతే మేము సస్పెండ్ చేయాలనుకున్న ఎమ్మెల్యేలో, లేకపోతే మా పార్టీకి వెళ్ళి పోయిన ఎమ్మెల్యేలో కాదండి, పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసింది వాస్తవము, కార్డువా కప్పుకునేది వాస్తవము. వాళ్ళకు వాళ్ళు ఈ 10 మంది వివిధ సందర్భాల్లో ఒప్పుకున్నారు. అదే విధంగా వివిధ ఫ్లెక్సీలు, అదే విధంగా వివిధ కాంగ్రెస్ అన్నిటికీ హాజరైండ్లు. నర్సయ్య గౌడ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడండి? పార్టీ ఫిరాయింపు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, ఆన్సర్ తెలుసుకోవాలంటే ఆయన వాయిస్ రావాలి కదా, ఆడియో రావాలి కదా. మీ ఆడియో రావట్లేదు నర్సయ్య గౌడ్ గారు. రాదండి, అబద్ధాలు ఆడితే ఏ విధంగా దేవుడు సహకరిస్తాడండి? ప్లీజ్ రామ్మూర్తి గారు ఆయన మాట్లాడుతున్నారు, అది దేవుడు కూడా సహకరించాడు, సిగ్నల్ సహకరించదు. పంచభూతాలు ఏకమై మొత్తం వాస్తవంగా చెప్పాలంటే పార్టీని ముంచేస్తాయి. ఇప్పుడు అబద్ధాలు ఆడినా డిఫెండ్ చేయాలని చూసిన ఈ 10 మంది విషయంలో ఇంకా డిఫెండ్ చేయాలని చూసిన పంచభూతాలు ఏకమై ఆ పార్టీని మొత్తం కంప్లీట్ గా ముంచేస్తాయి. ఓకే ఓకే ఎస్ మేడం, నేను ఏమంటున్నా, మీకు ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్తాం. నెంబర్ ఏంటంటే, వాళ్ళను వారు సస్పెండ్ చేయలేదు, అఫీషియల్ గా అందులో బీఆర్ఎస్ అని కొనసాగుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారండి? ఈయనకు ఎవరు చెప్పారండి? నర్సన్న గౌడ్ డబ్బులు ఎక్కడ వసూలు చేస్తున్నారు? డబ్బులు ఎక్కడి? అసలు ఈ అంశం ఎక్కడ? ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు తలకాయ కొడతారు? నిజంగా చెప్తున్నా, పిచ్చి పిచ్చి మాటలు ఏందండి? సొంత కవిత్వం రాత్రి పడుకున్నప్పుడు చెప్తా ఏంటిదండి? ఫండింగ్ ఎక్కడదండి? కాదండి, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఫండింగ్ అనే అంశం ఎక్కడదండి? పార్టీకెళ్ళి వాళ్ళు పోయి ఆల్రెడీ కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు, క్రియాశీలకులు పనిచేస్తున్నారు. ఇంకా కూడా ఏం మాట్లాడతారండి పిచ్చి పిచ్చులను తీసుకొచ్చి? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నరసన్న గౌడ్ పిచ్చోని చేసింది. ఆఖరికి దళిత సంబంధించిన ఒక మేధావిని కూడా స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టి రోజు ఇద్దరు తీస్తుంది. ఇదేందండి పార్టీ? ఒక పార్టీ మన స్పీకర్ చైర్ ని స్పీకర్ ని అనడానికి అవకాశం లేదు. స్పీకర్ గారిని పిచ్చోని చేస్తుంది. స్పీకర్ ఎప్పుడు కూడా ఏకవచనంతో మాట్లాడాడు, నాకు విజ్ఞత ఉంది, నాకు తెలుసు. స్పీకర్ గారిని కూడా ఆయన అవగాహన లేకుండా మాట్లాడారు. స్పీకర్ గురించి కామెంట్ చేయడానికి మనం సరిపోము. ఆయన నిర్ణయం ఈ విధంగా ఉంది, తీర్పు ఈ విధంగా ఇస్తున్నారు. నెక్స్ట్ మీరు చెప్పండి, చెప్పండి. సహకరించాడండి దేవుడు, మంచిగా ఉంటాడు. ఎప్పుడైనా న్యాయం వైపే ఉంటాడు దేవుడు. ఎప్పుడైనా కోర్టు కూడా న్యాయం వైపే ఉంటది, సుప్రీం కోర్టు కూడా న్యాయం వైపే ఉంటది. సిగ్నల్స్ కూడా. రామత్ గారు ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు రైట్, ఓకే. ఏదైనా జరుగుతుందిగా, వాళ్ళ కోర్టులో స్పీకర్ ఇచ్చి డెసిషన్ ఇచ్చారని చెప్తున్నారుగా, మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? కోర్టులో ఏమేమి సబ్మిట్ చేయబోతున్నారు? రామూర్తి గారు చెప్పండి. మేమేం లేదండి, పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వీళ్ళు ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేసిళ్ళు, ఏ విధంగా వీళ్ళ వీడియోకి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి, అదే విధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ విధంగా వీళ్ళు ముందుగా ఒక పార్టీలకే సస్పెండ్ చేసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదండి. పార్టీకి సస్పెండ్ చేసిన తర్వాత కూడా వాస్తవంగా ఇండివిజువల్ గా ఎమ్మెల్యే కొనసాగుతారు. మేము పార్టీలకి వాస్తవంగా సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళ అభ్యర్థులతో పోద్దన్నది పిచ్చి ప్రేరణ. వాస్తవంగా అవగాహన లేదు. లేదండి, పార్టీ సస్పెండ్ మరీ చెప్తున్నా, మేము ఒకవేళ ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేయలేదు కానీ పార్టీ మారిండు. మేము సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు ఎమ్మెల్యే కొనసాగుతారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి సంబంధం లేదండి. ప్రజలు ఇస్తే పోస్ట్ మీకు అర్థం అవ్వట్లేదు. ఎమ్మెల్యేల మీద కొట్లాడాలంటే న్యాయంగానే కోర్టు ద్వారానే కొట్లాడాలి. లేదు మేము సస్పెండ్ చేస్తే కదా క్లియర్ అయిపోద్దంటే తప్పది. ఇప్పుడు మేము సస్పెండ్ చేసినంత మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యే కొనసాగరు అనేది అవాస్తవము, అజ్ఞానము. ఏంటంటే అరే ఏ పార్టీ అని కాదండి, మేము కోర్టులో వెళ్ళినాం కదా, కోర్టులోకి వెళ్ళిన ఇంకేం అత్యున్నత న్యాయస్థానంకి వెళ్ళినాం కదా పార్టీ ఫిరాయింపు. ఇంకేం కావాలండి? ఇక దానికంటే పెద్దది ఉండదు కదా. అక్కడనే వాళ్ళ ఎమ్మెల్యే స్థానానికి అరే నాకు అర్థమవుతుంది. పార్టీ ఫిరాయింపులు ఏ విధంగా ఉంటది, దానికి సంబంధించి అంశాలు ఏ విధంగా ఉంటాయి అంటే, పార్టీ ఫిరాయింపు ఈ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీకి పోయి కండువా కప్పుకుంటే పార్టీ ఫిరాయింపు చట్టం కిందికి వస్తుంది. వాళ్ళని వాస్తవంగా డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నది పార్టీ ఫిరాయింపుల చట్టంలో ప్రథమ అంశం. ఈ ప్రథమ అంశాన్ని పెట్టి మేము, ఎందుకంటే మేము కోర్టు సబ్మిట్ చేసినాం, అదే విధంగా వీడియో ఫోటేజ్ ఇచ్చినాం, అదే విధంగా వీళ్ళు పోటీ చేసిన ఏదైతే వాస్తవంగా బీఫామ్ సంబంధించినవి కానీ, ఇంకోటి ఏంటంటే వాళ్ళ బిడ్డకు సంబంధించి కడియం చేయదు కానీ, అదే విధంగా కాళ్ళ యాదయ్యది కానీ, పోచార శ్రీనివాస్ రెడ్డిది కానీ, సంజయ్ది కానీ, అదే విధంగా తెల్ల వెంకట్రావుది కానీ, అరకెప్పుడు గాంధీది కానీ,
కృష్ణమోహన్ది కానీ అదే విధంగా గూడెం మైపారెడ్డిది కానీ ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి మాట్లాడింది, ఏ మీటింగ్ లో ఏం పాల్గొన్నారు, ఎక్కడ ఓట్లు వేయమన్నారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి వకాలతో పుచ్చుకొని చేసి అన్నది క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినామని క్లియర్ గా చెప్పిన అభ్యర్థులు స్పీకర్ అడ్డం పెట్టుకొని కాపాడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళని తిడితే, నేను ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చేసిన 10 మందిని తిడితే కాంగ్రెస్ ఎందుకు రోషం వస్తుంది? కాంగ్రెస్ ఎందుకు వస్తే ఎవరికో వాళ్ళకి రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు రావాలి. బయట బహిరంగ సభలు కాదు కదా, డైరెక్ట్ గా తిడతాము ఎందుకు అంగీకరించడం, తిట్టడానికి మేము పర్మిషన్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఒక్క నిమిషం రామత్ గారు, ఒక్క నిమిషం నర్సగౌడ్ గారు ఒక్కసారి మాట్లాడండి, కొంచెం లౌడ్ గా ప్లీజ్. ఎస్ మిగిలిన ఇద్దరు విషయంలో కూడా క్లీన్ చిట్ ఆశించొచ్చా? ఏదైనా ఆలోచించి, లేదంటే వాళ్ళకి ఏదైనా, ఎందుకంటే గతంలో వీరిద్దరు చేసినటువంటి సవాళ్ళు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, చాలానే చూసాం మనం. అవసరమైతే సీఎం చెప్తే కనుక నేను బయటకు వచ్చేస్తా అని చెప్పడం కానీ, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పడం కానీ, ఎంపీగా కంటెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ చూసాం కదా. సో ఇక్కడ ఏదైనా మార్పు కోరుకోవచ్చా? గారు ఈ ఇద్దరి విషయములో నేను వాళ్ళ నిర్ణయం అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు నేనైతే మాట్లాడాను. ఎందుకంటే స్పీకర్ ను అతిక్రమించినట్టు అవుతుంది కాబట్టి. ఇప్పుడు సంజయ్ విషయంలో ఏదైతే తీర్పు తీసుకున్నారో దాన్ని మనం సమర్థించక తప్పదు. ఎందుకంటే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ మనకు నచ్చకపోతే మనకు ఒక ఆప్షన్ ఉంటది, మనం కోర్టుకు వెళ్ళొచ్చు, మనం దాన్ని కంటెస్ట్ చేయొచ్చు, నేను కాదంటలేను. కానీ అడగోలుగా నోటికి ఏది వస్తుంది మాట్లాడే అలవాటు టిఆర్ఎస్ నేతలకు అందరికి అలవాటు అయిపోయింది. రామూర్తి కదా, ఒక పార్టీ కండువా వేసుకొని గెలిచిన తర్వాత అది కాదు అని చాలా మంది కలుస్తుంటారు. సీఎం అయిన తర్వాత ప్రతి నియోజకవర్గం డెవలప్ కావాలి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా సరే వెళ్ళి కలిసారు, తప్పలేదు అనుకుంటే పార్టీ కండువాలు మార్చుకోరు కదా. పార్టీ కండువాలు మార్చుకున్నవి లేదంటే కనుక ప్రచారాల్లో తిరిగి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి కదా, అది ప్రజలు కోట్ చేస్తున్నారు. ప్రజలకి రూల్స్ దీంట్లో ఏమున్నాయి, ఈ సెక్షన్ ఇది, దీంట్లో ఇది అనేది కాదు కదా. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు. ఒకవేళ వీళ్ళు భావిస్తే దాన్ని నిరూపించాలి. కాదు కానీ కండువాలు మార్చుకున్నప్పుడు కండువాలు ఎక్కడ మార్చుకున్నారు? వాళ్ళ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దగ్గర మార్చుకున్నారు, అదే విధంగా పార్టీ ప్రెసిడెంట్ దగ్గర కూడా మార్చుకున్నారు. అది కూడా పార్టీ ప్రేమికులు కదా. ముఖ్యమంత్రి అంటే సరే కండువాలు ఎక్కుంటే కలిసి కండువా కప్పిండి కదా అండి. ఇప్పుడు మా కండువా కప్పుతున్నారు, మరి మా గులాబీ కండువా గుర్తులేని కండువాలే అందరినీ వరుసగా విలువండి కాంగ్రెస్ వాళ్ళని, మేము కూడా కప్పుతాం. వాళ్ళు కూడా పార్టీ ప్రేమింపు చేయలేదని మీరు కూడా అనండి. ఇది ఎక్కడి సంస్కృతి అండి? బేకార్ సంస్కృతి. ఏ సంస్కృతి? అసెంబ్లీ సెషన్స్ లో కూడా ఏ పార్టీ ఎమ్మెల్యేలు అంటే సమాధానం చెప్పలేదు కదా. మీరు ఏ పార్టీ ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ గందరగోళ పరిస్థితి అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు. స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాదు. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఆయన వాయిస్ రావట్లేదు, వచ్చినప్పుడు కాస్త ప్లీజ్ ప్లీజ్. నర్సగౌడ్ గారు ఏదైతే తీర్పు ఇచ్చిండో దాన్ని మేము సమర్థిస్తున్నాం, ఎందుకంటే స్పీకర్ ను గౌరవిస్తున్నాం. మీరెందుకు సమర్థిస్తున్నారా బాబు? కాదండి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు సమర్థిస్తున్నది? ఒక నిమిషం ఆగండి ఆశా గారు. ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు 8 మంది తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు స్వాగతిస్తున్నది? ఒక నిమిషం ఆగండి. పార్టీ ప్రేమింపు చేయలేదని వీళ్ళెందుకు స్వాగతిస్తున్నాం అన్నారు. ఎందుకు స్వాగతించాలి? మరి ఎందుకు స్వాగతించాలి? ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు స్వాగతించాలి? ఎందుకు వ్యతిరేకించాలి? పార్టీ ప్రేమ ఎందుకు వ్యతిరేకించాలంటే పార్టీ ప్రేమ చేశారు కాబట్టి వాళ్ళు కాదని చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని మేము వహిస్తాము, స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రామూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఆయన వాయిస్ అసలు రావట్లేదు. ప్లీజ్ రామూర్తి గారు ఆయన స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి, ఎందుకంటే నర్సగౌడ్ గారు ఆడియో అసలు రీచ్ అవ్వట్లేదు. ప్లీజ్ నర్సగౌడ్ గారు. ఇతర పార్టీ వాళ్ళని తీసుకొని ఏం సమర్థించుకున్నారండి? అప్పుడు పక్కింటో పిల్లలు ముద్దాడు ఒప్పుకున్నారు, వాళ్ళు వచ్చిన ఒప్పుకున్నారు, కండువా కప్పుకొని ఒప్పుకున్నారు. మీలాగా తలుపులు బిడియలు బాగి నేను చెప్తా వినండి, తలుపులు లోపలికి వెళ్ళి వేసుకొని తలుపులు వేసుకొని తాళం వేసుకొని రారా చూసుకున్న వంటి వాళ్ళు కాదు కదా. వాళ్ళు పార్టీ మారిన గతంలో పార్టీ మారిన వాళ్ళు బజాప్తుగా మేము పార్టీ మారిన ఒప్పుకున్నారు. మీలాగా పిరికిబందాలు కాదు. మీరు చేర్చుకున్న పార్టీకి ధైర్యం లేదు, చేర్చుకున్న ధైర్యం లేదు, చేరినోనికి ధైర్యం లేదు. మీకు పనికిరాని వాళ్ళు మేము పని కట్టుకోలేం కాబట్టి మేము పని చేసినాం. మీరు గత 22 నెలలుగా 24 నెలలుగా మీరు చేసింది ఏం లేదు, మీరు పీకింది ఏం లేదు తెలంగాణకు. మీ వల్ల వాస్తవంగా ఏం అవసరం లేదండి. తెలంగాణకు మీరు అవసరం లేదు, తెలంగాణ మీరు అవసరం లేదు. మిమ్మల్ని ఏం చేయాలో గదే చేస్తారు, మిమ్మల్ని ఏం చేయాలో గదే చేస్తారు తెలంగాణ సమాజం. మిమ్మల్ని ఏం చేయాలో గదే చేస్తారు తెలంగాణ సమాజం. ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుందండి ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు. మీకేం కోపము? పార్టీ ప్రేమలో
పార్టీ ఫిరాయింపు ఏదైతే 8 మంది మీరు వస్తాలతా పుచ్చుకొని మాట్లాడుతున్నారు, ఇంకా ఇద్దరు అట్లే ఉన్నాయి పెండింగ్ లా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, మీకెందుకు అత్యుత్సాహము నాకు అర్థం అవ్వట్లేదు. కానీ రామూర్తి గారు ఫైనల్ గా చెప్తున్నా, ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఆయన ఆడియో రీచ్ అవ్వట్లేదు, ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆయన కంప్లీట్ చేసుకుంటే ఏం చెప్తున్నారో తెలిస్తేనే కదా మరి నెక్స్ట్ క్వశ్చన్ అవకాశం ఉంటుంది. ప్లీజ్ నర్సయ్య గౌడ్ గారు. రెండు విషయాలు స్పష్టంగా చెప్తున్నా. నెంబర్ 1 ఏంటంటే స్పీకర్ ఏదైతే తీర్పిందో అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, అందులో అనుమానం లేదు. అవసరమైతే వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. నెంబర్ 2 ఏంటంటే 2014-2018లో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని కనీసం విచారణ కాదు కదా ఏది లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మాకు చెప్తే మేము ఎట్లా వింటామని. అప్పుడు మీరు పిటిషన్ వేశారా? కాంగ్రెస్ పార్టీ తరఫు అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇదిగో మా పార్టీ నుంచి ఫిరాయించి ఈ పార్టీలోకి వెళ్ళారని చెప్పి మీరు కేసులు వేసారా? మీరు ఫైట్ చేశారా అన్నాడు? మాకు చెప్తారా? వాళ్ళు పార్టీ మారని ఒప్పుకున్నారు కదా అండి ఆశా గారు. వాళ్ళు పార్టీ మార్చినాం కండ వేసుకున్నాం ఒప్పుకున్నారు. గివిట్లకి ఇట్లా లేదు కదా వీళ్ళలాగా. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనివ్వండి రామూర్తి గారు. మీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, మా వాళ్ళు రాజీనామా చేసిన నా తీర్మానం ఆమోదించండి ప్రభు అంటే కూడా మీ స్పీకర్ సప్పుడే లేదు. అప్పుడెక్కడ పోయారు మీరు? అప్పుడెక్కడ పోయింది ప్రజాస్వామ్యం? అప్పుడెక్కడ పోయింది? స్పీకర్ ఆన్సర్ చేయలేదు మీ దగ్గర. స్పీకర్ ఆన్సర్ చేయలేదు, తప్పుడు నిర్ణయం. స్పీకర్ ఆన్సర్ చేయలేదు అంతే, తప్పుడు నిర్ణయం తీసుకోలేదు మీలాగా. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నచ్చని వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, మేమేం ఆపటం లేదు. వాళ్ళు సరి అయిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇవ్వలేక ఈ రోజే ఒక నిర్ణయం వచ్చింది. చట్టాన్ని పాటించని వాళ్ళు, చట్టాన్ని గౌరవించని వాళ్ళు వాస్తవంగా దేశం విడిచిపెట్టి పొమ్మాలనేది కాంగ్రెస్ పార్టీ మొత్తం కట్టగట్టుకొని సామాన్లు సందుగలు మొత్తం వేసుకొని ఈ పార్టీ ఫిరాయింపులు చేస్తున్న మీ వ్యతిరేకమైన నిర్ణయాలను వాస్తవంగా చట్టం ఎక్కడదండి చెప్తాను. 18th అయితే మనకి దానం నాగేంద్ర సంబంధించి విచారణ ఉంటుంది. 19th కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ అయితే ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మనకి 19th ఫిబ్రవరిలో లాస్ట్, ఎందుకంటే 4 వారాలు గడివిచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ విచారణకు అయితే పంపించాల్సి ఉంటుంది. ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి డెసిషన్కి వస్తారు? ఇద్దరి విషయంలో ఏదైనా ట్విస్టులు ఉంటాయా, లేదంటే ఈ 8 మందికి ఇచ్చిన విధంగానే స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ ఇస్తే కనుక కోర్టుకు వెళ్ళే మేము పరిష్కారం తీసుకుంటాం, కోర్టులోనే మేము వాదిస్తాము. ఏం జరగబోతుంది అనేది 10 నియోజకవర్గాల్లో కూడా తప్పకుండా బైపోల్ వస్తుంది అనేది బీఆర్ఎస్ వాదన. మేమైతే క్లీన్ చిట్ ఇచ్చాం, స్పీకర్ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తున్నాం, మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక కోర్టులో తేల్చుకుని అంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి మిగతా ఇద్దరికి సంబంధించి కూడా విచారణ పూర్తయింది. తాడి కడియం శ్రీహరికి సంబంధించి విచారణ కంప్లీట్ అయింది. దానం నాగేంద్రకి సంబంధించి కూడా మాట్లాడిన తర్వాత స్పీకర్ డెసిషన్ విన్న తర్వాత ఏం జరగబోతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.